హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి రెసిపీ వచ్చేసి మీల్ మేకర్ గ్రేవీ కర్రీ, మసాలా గ్రేవీ కర్రీ అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి నా స్టైల్లో మీరు ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అన్నంలోకి, చపాతి, పూరి, బగారా రైస్ ఎందులోకైనా తినొచ్చు. రెసిపీలోకి వెళ్ళిపోదాం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకెందుకు లేట్ రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా 3 టమాటోలు, పండిన టమాటోలు తీసుకొని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే 2 ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే కొంచెం కొబ్బరి కూడా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే 1 కప్పు మీల్ మేకర్ తీసుకున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్ పెరుగు తీసుకొని అది గడ్డలు లేకుండా మంచిగా చిలుకుకోవాలి. అలాగే స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో కొంచెం ఎక్కువగానే వాటర్ పోసుకొని మీల్ మేకర్ని ఉడికించాలి. నీళ్ళు మరిగాక ఈ మీల్ మేకర్ అనేవి వేసి ఒక 2 నిమిషాలే ఉంచి కొంచెం బాయిల్ అయ్యేటప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని ఇలా వడకట్టుకోవాలి. ఇలా వడకట్టుకొని ఇలా ఏదన్నా పప్పు గుత్తి కానీ ఏదన్నా ఉంటే దాని సహాయంతో ఇలా వాటర్ పోయేలాగా చేసుకోవాలి. పైనుంచి కొన్ని నార్మల్ వాటర్ వేసుకోండి, ఓవర్ కుక్ కాకుండా. అలాగే గ్యాస్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, మిరియాలు, అనాస పువ్వు, అలాగే 4 నుంచి 5 జీడిపప్పులు వేసుకోవాలి. అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి, ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి దోరగా. అలా దోరగా ఫ్రై అయ్యేటప్పుడు బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలి. ఈ బిర్యానీ ఆకు వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది. అలాగే 1 స్పూన్ వరకు జీలకర్ర, 1/2 స్పూన్ వరకు గసగసాలు వేసుకొని ఒక 2 నిమిషాల నుంచి 1 నిమిషమైనా సరిపోతుంది. ఈ వేడికైన గసగసాలు ఫ్రై అవుతాయి. అవన్నీ ఫ్రై అయ్యాక ఒక బౌల్లోకి తీసుకోండి. అవి చల్లారినాక ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకొని మంచిగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా చాలా అంటే చాలా మెత్తగా పట్టుకోవాలి. మనకి ఈ మసాలా వల్లనే కర్రీ మంచి టేస్ట్ వస్తుంది. అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి. దాంతోపాటు కట్ చేసి పెట్టుకున్న టమాటోలు కూడా వేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. 2 పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకొని, అలాగే పసుపు అండ్ కరివేపాకు 2 రెబ్బలు వేసుకొని మంచిగా మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు మెత్తటి పేస్ట్ పట్టుకోండి. ఎలాంటి వాటర్ పోయకండి, అదే పేస్ట్ అయిపోతుంది. ఇది పక్కకు పెట్టండి. ఆ తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడయ్యాక 2 నుంచి 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. అలాగే స్టోన్ ఫ్లవర్ కూడా వేసుకొని కొంచెం ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకొని మనం పేస్ట్ పట్టుకున్నాం కదా, మిక్సీ పట్టుకున్న పేస్ట్ కూడా ఆయిల్లోకి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఒక 3 నిమిషాలు. ఆ తర్వాత ఒక 5 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఒకసారి మూత తీద్దాం. చూడండి, ఆయిల్ మొత్తం మంచిగా పైకి తేలుతుంది. ఆ టైంలో కరివేపాకు వేసుకోండి, మీ ఇష్టం. ఆల్రెడీ మిక్సీ పట్టేటప్పుడు వేసాము, మీ ఇష్టం వేసుకుంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ల సాల్ట్, 1.5 స్పూన్ కారం వేసుకున్నాను. మీరు మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. ఇది కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. మంచిగా కలుపుకోవాలి. 2-3 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. అలాగే లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మనం గిందాక చిలుక్కున్న పెరుగు కూడా వేసుకోవాలి. ఈ పెరుగు కొంచెం తీయడిదే కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5-6 నిమిషాలు మంచిగా కుక్ చేసుకోవాలి. చూడండి, ఒకసారి మూత తీసి చూశాక చూడండి, ఆయిల్ మొత్తం పైకి తేలింది. ఒక 2-3 నిమిషాలు ఇలా ఫ్రై చేస్తూ ఉండాలి. ఈ గ్రేవీ అనేది ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలి. ఈ గ్రేవీ వల్లనే మనకి కర్రీ మంచి టేస్ట్ వస్తుంది. పైన వీడియోలో చూపిస్తున్నట్టు గ్రేవీ మంచిగా ఫ్రై అయ్యాక మనం ముందుగా
కొంచెం ఉడికించుకున్న మీల్ మేకర్ కూడా వేసుకొని మంచిగా గ్రేవీ అనేది మీల్ మేకర్కి పట్టేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి, అందులో కలుపుకోవాలి. చూడండి ఇలా కలుపుకోవాలి. నాకు కొంచెం సాల్ట్ తక్కువైంది. ఈ టైంలోనే మీరు కారం ఉప్పు చెక్ చేసుకొని ఒకసారి మూత పెట్టుకోండి. ఒకసారి మూత తీసి చూద్దాం. చూడండి ఆయిల్ పైకి తేలుతుంది. ఇలా మంచిగా ముక్కకు పట్టేంత వరకు ఇలా మధ్యలో తీసుకుంటూ మంచిగా ఉడికించుకోవాలి. అలాగైతేనే మీల్ మేకర్లోకి ఆ గ్రేవీ పోయి మంచి టేస్ట్ ఉంటుంది. అలాగే 1 స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోవాలి. వేసుకొని కూడా మంచిగా కలుపుకోవాలి. ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే ఈ ప్రాసెస్ జరగాలి. హై ఫ్లేమ్లో పెడితే ఆ పేస్ట్ అనేది మాడిపోతుంది, టేస్ట్ అస్సలు బాగోదు. అలాగే మన కన్సిస్టెన్సీ తగ్గట్టు వాటర్ పోసుకోవాలి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఉండాలి. అలాగైతే మనం ఇంకా గ్యాస్ ఆఫ్ చేశాక ఇంకా థిక్ గ్రేవీ లాగా అవుతుంది. వాటర్ పోసుకొని ఒకసారి మంచిగా కలిపాక కూడా పైనుంచి మూత పెట్టుకొని 5-6 నిమిషాలు ఉడికించుకోవాలి. చూడండి గ్రేవీ అనేది దగ్గరికి అవుతుంది. ఆ టైంలో మనం కసూరి మేతి ఇలా నలిపి వేసుకోవాలి. కసూరి మేతి వేసుకోవడం వలన చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఒకసారి మంచిగా కలుపుకోవాలి. అలాగే లాస్ట్కు కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఇంతే అండి మన మీల్ మేకర్ మసాలా గ్రేవీ కర్రీ. నాన్ వెజ్ కంటే ఎక్కువ టేస్ట్ ఉంటుంది. నా స్టైల్లో ఈ మీల్ మేకర్ మసాలా గ్రేవీ కర్రీ మీరు ఒక్కసారి ట్రై చేయండి. మీకు ఎలాగ వచ్చిందో కామెంట్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట కూడా కొట్టండి. ఇలాంటి రెసిపీస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి. బాయ్ బాయ్, టేక్ కేర్, చూసేయండి.